రెస్పాన్స్ ఏమో కానీ పక్కకి కడం కనిపించింది. అది ఎప్పటి నుంచో తీసుకోవాలని యూకేలో చాలా వెయిటింగ్ ఉండే. చేతి ఫస్ట్ చిన్నది వేసిందో చేతికి, అది మొత్తం నొప్పిలు వేసింది తీయనీకి. తర్వాత పెద్ద సైజ్ ఇచ్చిండు. ఏయ్, ఏయ్, ఏయ్. దొంగ దొంగ థింగ్ ఇది ఒక ప్లేస్ బాగుంది, నాకు అది చాలా నచ్చింది. ఎందుకంటే దే హ్యావ్ లైక్ ఆల్ ద ఫ్రెష్ ఫిష్ కలెక్షన్. నేను ఎందుకంటే ఫుల్ ఎక్సైటెడ్, పెద్దగా ప్లేట్, అదొక అదొక వైబ్ ఇస్తుంది అన్నమాట, ఇండియన్ వైబ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్. హాయ్, హలో, నమస్తే, సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు మై ఛానల్ యూకే కథలు. ఎట్లున్నారు అందరూ? సో ఇవాళ మనం అయితే లండన్కి వచ్చాం. లండన్లో ఏంటంటే స్పెసిఫిక్గా ఒక ప్లేస్కి వెళ్తున్నాం, దాట్స్ కాల్డ్ వెంబ్లీ. వెంబ్లీ అంటే ఏంటంటే ఇండియన్స్కి బాగా పెట్టొచ్చిన పేరు, ఎందుకంటే ఏదో చూసినా మొత్తం ఇండియన్ స్టోర్స్, ఇండియన్ వైబ్స్ కనిపిస్తాయి నీకు. సో ఇవాళ నేను ఒక ఛాలెంజ్ తీసుకున్న దాంట్లో, దట్ వెంబ్లీకి వెళ్ళి నేను ఒక 20 pounds పెట్టుకుంటాను నా బడ్జెట్. ఆ 20 pounds నేను ఏమేమి కొనొచ్చో మీకు అందరికి చూపిస్తా, ఏమేమి తినొచ్చో, ఏమేమి కొనొచ్చో అన్నీ నీకు చూపిద్దామని ఈ వీడియో, ఈ బ్లాగింగ్ మొత్తం. సో వెంబ్లీలో నేను ఫుల్ ఎక్సైటెడ్గా ఏమున్నా అంటే పానీపూరి, మ్యాంగోస్, షుగర్ కేన్ జ్యూస్, కొబ్బరి బోండం, దోశ, స్వీట్ కార్న్, వీటన్నిటికి ఏంటంటే ఇవన్నీ మళ్ళీ అన్నీ నీకు 2 pounds 3 pounds మ్యాక్స్ ఇదే రేంజ్లో ఉంటాయి. సో నాకు ఫ్రెండ్స్ అందరు చెప్పారు ఇక్కడికి వెళ్ళాలి నువ్వు పక్కా అది ఇదని. సో వెంబ్లీ సెంట్రల్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం, వెంబ్లీ సర్వణ భవన్ దగ్గర అయితే డ్రాప్ అవుతున్నాం. అక్కడి నుంచి వీల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. సో స్టే ట్యూన్. వరకు అర్థం కావట్లేదు ఎక్కడ చెప్పాలి, ఎక్కడ ఆపాలి. మళ్ళీ రెస్పాన్స్ ఏమో కానీ పక్కకి కడం కనిపించింది. అది ఎప్పటి నుంచో తీసుకోవాలని యూకేలో చాలా వెయిటింగ్ ఉండే. చేతి ఫస్ట్ చిన్నది వేసిందో చేతికి, అది మొత్తం నొప్పిలు వేసింది తీయనీకి. తర్వాత పెద్ద సైజ్ ఇచ్చిండు. దిస్ వాస్ వెరీ పర్ఫెక్ట్. సో ఈ 20 pounds ఛాలెంజ్లో ఇది 10 pounds సపరేట్గా పెట్టుకుని నేను తీసుకున్నా. దిస్ ఈస్ ఐ వాంటెడ్ ఇట్ సిన్స్ లాంగ్ టైమ్, బికాస్ అదొక హోప్ ఇస్తుంది, లైక్ ఇట్ కీప్స్ యూ సేఫ్ అండ్ హెల్దీ అని. సో ఐ లవ్ ద కడం. ఐ టుక్ దిస్ 20 pounds. దొంగ దొంగ నీకు పర్పుల్ కలాకట్ట ఇవన్నీ ఉంటాయి. మీరు ఐదర్ యూ కెన్ చూస్ బోత్ ప్లేసెస్. 2 ప్లేసెస్లో బాగున్నాయి. నేను రెడ్కి పానీపూరి పక్కకి దాంట్లోకి వెళ్ళాను నేను, బికాస్ హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ దిస్ గాయ్. సో నాకు అది కొంచెం హ్యాపీ, లైక్ ఐ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ హిమ్. సో చాలా మంచిగా ఇంటరాక్ట్ అయినాం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళాం. సో కొబ్బరి బొండం అయితే భలే ఉండే. తర్వాత నెక్స్ట్ వి వెంట్ టు ఐస్ గోలా. ఐస్ గోలా ఇండియా స్టైల్ కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా దాన్ని ఐస్ క్యూబ్స్ని మొత్తం చేసింది. కానీ వి లవ్డ్ ఎ లాట్ దిస్ వన్ ఐస్ గోలా, ఎందుకంటే దాంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉండే. ఇట్లా ఐస్ నింపుతున్నారు కొడుతున్నారు. నాకు అది ఇట్లా చూస్తుంటే నువ్వు ఇట్లా నోట్లో ఇట్లా అట్లా నీళ్ళు గారుతున్నాయి నాకు. ఐ లవ్ దిస్. అడిగిండు ఏమేమి ఫ్లేవర్స్ కావాలి అది అంటే, నేను అన్నా గివ్ మీ యువర్ చాయిస్ అంటే కాలాకట్ట, హీ పుట్ సమ్ మ్యాంగో, he got some green color, అది ఫ్లేవర్ ఏదో నాకు తెలియదు కానీ he made it look very pretty. I love this ice cola here. You should definitely try this ice cola. థ్యాంక్ యూ బై.
ఇండియాకి వచ్చినాక ఐస్ గోలా తింటాను ఇంతవరకు ఎప్పుడు అనుకోలేదు అసలు. యూకేకి వచ్చినాక ఐస్ గోలా తింటాను ఎప్పుడు అనుకోలేదు తెలుసా. ఇంటి దగ్గర అయితే గలీల్లో వస్తుంటే వాళ్ళని ఆపి మరి तो ఇప్పుడు ఛాలెంజ్ ఎంత అయింది? कौन से चैनल पे आएगी वीडियो? 20 पाउंड में क्या क्या खा सकते हैं, 20 पाउंड में वेम्बली में क्या क्या मिल सकते हैं, क्या क्या खा सकते हैं? तो 3 पाउंड ये हो गया और ये कितने का भाई 3 का 6 पाउंड और अपने पास 14 पाउंड और बचा है. तो और क्या क्या कर सकते हैं, पानी पूरी आएंगे अभी. पानी पूरी आएगी, सेव पूरी खाएंगे, भेल पूरी खा सकते हो, चिली पनीर भी खा सकते हो, नूडल्स, मंचूरियन, बहुत कुछ आएगा. सब 2-2 पाउंड में देख रहे हैं ताकि लोगों को दिखाए कि यहाँ ये मिल सकता है. ट्राई చేస్తావా? నేను చిన్నప్పుడు కూడా తిన్నది కాలగట్ట. चलो हाँ भाई. नहीं मतलब मेरा यूट्यूब अभी शुरू किया मैंने. మంది వచ్చి వీడియోలు రికార్డ్ చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అని మొత్తం చూపించడానికి నాకు ఇట్లా చూపించింది. తర్వాత హీ వాజ్ ఆస్కింగ్ అబౌట్ మై ఛానల్, ఏంటి ఎలా చేస్తారు, ఎలా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు అది ఇదని. దట్ వాజ్ సో లైక్ వీళ్ళ దగ్గర ఎందుకు వచ్చా అంటే నేను దే వర్ లైక్ ఇంటరాక్టింగ్, మంచిగా అనిపించారు నాకు మాట్లాడుకుంటా. లైక్ దే ట్రీట్ మీ యాజ్ లైక్ దేర్ ఓన్. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది ఈ ప్లేస్. యూ షుడ్ డెఫినెట్లీ ట్రై దిస్ అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ ఎట్ అశోక చాట్ హౌస్. ఇట్స్ నెక్స్ట్ టు రెడ్కి పానీపూరి. నాకు రెడ్కి పానీపూరి కన్నా వీళ్ళ దగ్గర ఎక్కువ బాగా అనిపించింది నాకు. సో వి ట్రై ద పానీపూరి ఆల్సో. వావ్. కానీ బేసిక్ గా మన ఇండియా టైప్ లో ఇట్లా హాట్ పానీపూరి ఎట్లా ఏం దొరకదు. ఇది నార్త్ ఇండియన్ స్టైల్ పానీపూరి. దే పుట్ లైక్ ఆల్ ద కోల్డ్ డిషెస్ అండ్ దే పుట్ ద వాటర్ అండ్ దే గివ్. ఇది బాగా అనిపించింది నాకు. పానీపూరి మాత్రం అమేజింగ్. ఇంకా మీకు షాపింగ్, వెడ్డింగ్ షాపింగ్ ఇవన్నీ కావాలనుకుంటే ఇండియా కాదు, ఇప్పుడు యూకే మొత్తం అదే అయిపోయింది. వెంబ్లీ మొత్తం దే హ్యావ్ లైక్ ప్లెంటీ ఆఫ్ కలెక్షన్స్ ఆఫ్ లైక్ వెడ్డింగ్ థింగ్. అసలు వీళ్ళు వెంబ్లీలో దేంట్లో తగ్గట్లేరు వీళ్ళు. ఇండియాకి సంబంధించినవన్నీ దొరుకుతాయి. వెనిసన్సా ఏది? పోపట్టా వెని పోపట్ అక్కడ కూడా ఉందిగా. రెండు బ్రాంచెస్ సార్. ఉదయం పక్కకి ఏం రండి. శ్రీకృష్ణ వడాపావ్ ఇది బాగా ఫేమస్, భలే ఉంటుంది ఫుడ్. మన దిల్ఫాట్లో కూడా ఉంది. మనం వెళ్దామా? ఎవరు వెళ్ళినా? సో ఇప్పుడు నీకు ఏమేమైంది? పానీపూరి అయిపోయింది, కోకోనట్ వాటర్ అయిపోయింది, ఐస్ గోలా అయిపోయింది, కొబ్బరి బొండం అయిపోయింది, షుగర్ కేన్ జ్యూస్ అయిపోయింది. ఇవన్నీ కలిపితే ఎంత? 8 పౌండ్లు. షుగర్ కేన్ జ్యూస్ కూడా కలిపి 10. షుగర్ కేన్ బేల్పూరి అవి పెట్టాంగా నైట్. అది రైట్ అయింది కాదు. సో మనకి ఏమేమి ఛాలెంజ్ అయిపోయింది? ఇవాళ 20 పౌండ్స్లో 3 పౌండ్స్ కొబ్బరి బొండం అయింది, 3 పౌండ్స్ మనకు ఐస్ గోలా అయింది. అమేజింగ్. నెక్స్ట్ 2 పౌండ్స్ పానీపూరి తిన్నాం. సో 8 పౌండ్స్ అయింది. మన దగ్గర ఇంకా 12 పౌండ్లు ఉన్నాయి. 12 పౌండ్లలో షుగర్ కేన్ జ్యూస్ ఒకటి, స్వీట్ కార్న్ ఒకటి పక్కా షూర్. అది డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. అది నెక్స్ట్ సర్వణ భవన్లో నేను విన్న ఒకటి ఏంటంటే పెద్ద లాంగ్ దోశ ఉంటుందంట ఒకటి. అది అరౌండ్ 8 to 9 పౌండ్స్ ఏదో ఉంటుంది. దాంట్లో చూడాలి మనం. ఆ 8 to 9 పౌండ్స్లో ఏం చేయొచ్చు అది చూద్దాం. ఇప్పుడు ఫుల్ ఎక్సైటెడ్. ఇక్కడ అన్ని దొరుకుతాయి రా. అంటే దేవుడి సామాన్ సామాన్లకి ఇది అన్ని A to Z. ఓ పెళ్లి గార్లెండ్స్ కూడా. అన్ని అది అమ్మ A to Z. నైస్. అదే ఐస్ ఇష్టం. ఈ వీటికి 200 పౌండ్లు. 20,000 అంట. ఏంది రోజ్ పెటల్స్, మల్లెపూలు. ఇది ఒక ప్లేస్ బాగుంది, నాకు అది చాలా నచ్చింది. ఎందుకంటే దే హ్యావ్ లైక్ ఆల్ ద ఫ్రెష్ ఫిష్ కలెక్షన్. భలే అనిపించింది అది చూసే వరకు. ఎందుకంటే యూకేలో ఐ నెవర్ సా సంథింగ్ ఆల్వేస్ ఫ్రోజన్. కానీ ఇక్కడ
ఫ్రెష్గా ఇట్లా కనిపించే వరకు ఇంకా ఐ కుడెంట్ రెసిస్ట్, వెళ్ళిపోయాను లోపలికి, దూరిపోయాను నేను. అండ్ యూ హ్యావ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఈడ గోంగూర దొరుకుద్దంట, కానీ ఓన్లీ థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే ఇన్ ద మార్నింగ్ 8 o'clock ఆ టైంలో దొరుకుద్దంట గోంగూర, ఫ్రెష్ గోంగూర. సో ఇప్పుడు దానికన్నా గోంగూర కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేయండి. సో మనం వెళ్తున్నాం పేపర్ మసాలా దోశ. ఇది అందించిన పెద్దదంట. సో మనం వచ్చేసాం సర్వణ భవన్కి. సర్వణ భవన్ ఏంటంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూసా యూకేకి వచ్చినప్పుడు నేను ఇన్ఫోర్డ్లో ఉండేటుండే లండన్లో. అది ఫస్ట్ టైం వెళ్ళుండే ఫ్రెండ్స్ తోటి ఇట్లా జస్ట్ ట్రై చేద్దామని. మళ్ళీ ఇవాళ చూసాను నేను. ఇవాళ ఇంకా నేను ఐ మేడ్ అప్ మై మైండ్ దట్ ఇవాళ సర్వణ భవన్ ఈ అంబియన్స్ కూడా క్రేజీ ఉండే. ఇవాళ బయట నుంచి చూస్తే కూడా అదిరిపోయింది సర్వణ భవన్. వెంబ్లీలో డెఫినెట్లీ ట్రై చేసి. దీంట్లో యూ హ్యావ్ దిస్ బిగ్ దోశ. దాంట్లో 2 రకాలు ఉన్నాయి, గీ మసాలా దోశ అండ్ పేపర్ మసాలా దోశ. సో నేను గీ మసాలా దోశ తీసుకున్నా. నేను ఎందుకంటే ఫుల్ ఎక్సైటెడ్. పెద్దగా ప్లేట్ అదొక వైబ్ ఇస్తుంది అన్నమాట, ఇండియన్ వైబ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఇవాళ ఇక్కడికి వచ్చేసినాం. టేస్ట్ చూసి మీకు చెప్తా ఎట్లుందో. సో స్టే ట్యూన్. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఎంత పెట్టారు? ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? అమ్మ సాంబార్, చట్నీ, గీ దోశ మసాలా అదిరిపోయింది. ప్రాపర్ చేశారు. మీరు ఫుడ్ ట్రై చేయాలనుకుంటే సర్వణ భవన్కి రండి, డెఫినెట్ మస్ట్ విజిట్ ప్లేస్. ఈ దోశ ట్రై చేయండి. అల్లం చట్నీ భలే ఉంది. అండ్ దిస్ పల్లి చట్నీ మన ఇండియాలో దొరికినట్టుందా? అల్లం చట్నీ సేమ్ ఇండియాలో దొరికినట్టే ఉంది. అల్లం చట్నీ యూ కెన్ సెన్స్ ద టేస్ట్. ఇండియాలో మనం రోడ్ల మీద స్ట్రీట్ ఫుడ్ తింటాం కదా, సేమ్ తెలిసిపోతుంది దాంట్లో ఇండియన్ వైబ్. రెసిపీస్ ఒక పాట గుర్తొస్తుంది నాకు, ఆహా ఏమి రుచి కింద అమ్మాయి మరచి అని. ఎలా ఉంది లోహే దోశ? నీకు గీ ఇట్లా కొడుతుంది స్మెల్. క్రిస్పీగా ఉందా? క్రిస్పీ గీ, ప్రాపర్ టేస్ట్ ఆఫ్ గీ అండ్ చట్నీస్ అన్ని సూపర్. నా ఫస్ట్ ఇచ్చేదంటే అల్లం చట్నీ. నచ్చిందా? చట్నీలు అడగనా? పడకపోతే మన తెలంగాణలోకి తెలుగు వాళ్ళకి అసలు నడవదు. పక్కకే పాన్ షాప్ కనిపించింది, ఇంకా మంచి దట్టంగా తిన్నాక దోశ ఇవన్నీ. వి వెంట్ పాన్ షాప్. మంచి స్వీట్ పాన్ ఒక చేయన్నా అంటే మస్తు చేసి ఇచ్చేయండు. అది మాత్రం నోట్లో పెట్టుకుని అదిరిపోయింది అది తింటుంటే నాకు. సో ఇది పాన్, ఇది మనకి HSBC ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్లీ. సో ఇది అంతా అయిపోయినాక పాన్ డెఫినెట్లీ మస్ట్ ట్రై కాబట్టి ఇదికి వచ్చేయండి పాన్ కోసం. కాక కూడా మస్తు మస్తు ఫ్రెండ్లీ ఉన్నారు. దట్స్ కాల్ పాన్ హౌస్. చూడన్నారు ఎక్స్ప్రెషన్ చూడండి నన్ను నోట్లో తినగానే. ఐ లవ్ ద పాన్, అమేజింగ్ అసలు చెప్పాలంటే స్వీట్ పాన్. హైదరాబాద్ దావత్ వచ్చిందా? అదే దావత్ పక్కన బిర్యానీ పక్కన సెంటర్ పక్కన ఉంటాయి కదా పాన్ షాప్. ఇండియా ఆపోజిట్ కేక్ బాక్స్ అనేది ఆపోజిట్ లోనే ఇది ఉంది. దాని సెంటర్ లో తీయగా ఉంది. చక్కెర కలిపిండా భలే ఉంది. సో అంత అయిపోయింది మనకు. ఎంత 19.85 అయింది మొత్తం లాస్ట్కి దీంతో కలిపి. సో మొత్తం 18 ఎంత 8 మొత్తం 1815 అయింది. 1815లో ఏం చేసినామంటే లాస్ట్కి ఇది ఒకటి తీసుకున్నాం 85 అయింది. ఇలాంటి ఎన్నెన్నో అప్డేట్స్ కోసం డూ ఫాలో యూకే కథలు. థ్యాంక్ యూ, బాయ్.